ప్రియమైనటువంటి ఆత్మీయ సహవాసమా, రోజు మనం సౌందర్యాన్ని కలిగి ఉన్నాం. దేవుడు ఇచ్చినటువంటి ఆ బ్యూటిఫుల్ లైఫ్ చాలా విలువైనటువంటి, మళ్ళీ చెప్తున్నాను, చాలా వాల్యుబుల్ పర్సన్స్. మనం చాలా విలువైన జీవితం. ఈ జీవితం పోతే మళ్ళా రాదు మనకి. మరొకసారి నేను చెప్తున్నాను, ఒక్కసారి ఈ జీవితం ఈ దేహంలోంచి ముగించబడిందా, ఆత్మ వేరైపోయిందా, మరలా ఆ కడుపున ఈ కడుపున అవకాశం లేదు. నో ఛాన్స్, అవకాశాలు లేవు. ఉన్న జీవితాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రభువుకు ప్రీతికరంగా, సుందరముగా, చెప్పండి ఎలాగట, సుందరముగా, అందముగా జీవిద్దాం. అందమైన కార్యాలు, సౌందర్యము, అతడు నీ సౌందర్యమును కోరుచున్నాడు అనే మాట మనకు వర్తిస్తాడు. దాని అర్థం ఏంటో తెలుసా? మన ఆత్మీయ సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. శారీరక సౌందర్యాన్ని కాదు అని పక్కన పెట్టేది దాన్ని, అంతే.